దీన్ని ప్రోత్సహించిన వ్యక్తులపైన ఏం చర్యలు తీసుకుంటారో మీ ద్వారా గౌరవ మంత్రి గారికి అడుగుతాను. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన నిర్ణయం అని పదే పదే చెప్పారు అధ్యక్ష. ఆ నిర్ణయం పేదల కోసం వారికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత హక్కులు అనుభవిస్తే వారి కుటుంబాలకి అది పోషణగా ఉంటుంది, ఆర్థికంగా విసులుపడిన ఉద్దేశం చేసింది అధ్యక్ష. సూటిగా అడుగుతాను, దీన్ని మీరు కొనసాగిస్తారా లేదు దీని మీద మరి ఆ చట్టాన్ని రద్దు చేస్తారా? ఆ విషయాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. దాన్ని ఆ చేసిన చట్టాన్ని కొనసాగించదలుచుకున్నారా, దాని నుంచి రద్దు చేయదలుచుకున్నారా? ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఓకే అధ్యక్ష, గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, కంచెల శ్రీకాంత్ గారు అడిగిన వాటికి పూర్తిగా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు బొత్సగా అడిగారు అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష, ఏదైతే పేదల పేరు చెప్పి అన్యాయంగా దోచుకున్నారో ముందు వారిని శిక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి మా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఈ యొక్క దొంగ చట్టం తీసుకొచ్చి పేదలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆ ముసుగులో ఎవరైతే అప్పటి ప్రజాప్రతినిధులు అందరూ దోచుకున్నారో, ఎప్పుడైతే అప్పుడు నాయకులు గద్దల్లా వాలి పేదలందరూ అన్యాక్రాంతం చేశారు, తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పాము. ముందైతే రీవెరిఫికేషన్ జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా అన్లాఫుల్గా జరిగినటువంటి పరిస్థితి మేము ఆల్రెడీ చెప్తా ఉన్నాం. అన్లాఫుల్గా జరిగిన దాని తీరులో అధికారులున్నా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అందరికీ కూడా తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష. దాని తర్వాత విల్ గో వే ఫార్వర్డ్ నేను చెప్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ మిడిల్ టైంలో చట్టం ఉన్నట్టు లేదు అధ్యక్ష. నేను సూటిగా మంత్రిగా అడుగుతుంది, ప్రభుత్వం తప్పు చేసిన మనం శిక్షించడంలో ఎవరికి అభిప్రాయ ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, అది ప్రభుత్వం చట్టాలను నిర్దేశించబడింది అధ్యక్ష. దానికి చట్టాలు కూడా అధ్యక్ష. కానీ నేను అడిగిన సూటిగా ఏదైతే ఈ చట్టం లోపభూయిష్ట చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు, ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభూయిష్టమైన అనుకుని మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా, దీన్ని వచ్చి రద్దు చేయడానికి వచ్చి ప్రతిపాదన చేస్తారా? నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష. నేను ఎవరి మీద చట్టాల్లో చర్య తీసుకోవడానికి కానీ, ఎవరిని ఎంక్వైరీలకు కానీ, వ్యక్తులు కానీ వాటి మీద మేమేం మాట్లాడలేదు. అది ప్రభుత్వం వారికి ఉన్న చట్ట పరిధిలో వారు ఏం చేసినా చట్టపరంగా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎంక్వైరీ చేసుకున్న అధ్యక్ష అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అడుగుతున్న సూటిగా విధానపరమైన అంశాన్ని నేను అడిగాను అధ్యక్ష. నేను అడిగింది ఆ విధానపరమైన అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవలసిగా సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవలసిన కోరుతున్నాను అధ్యక్ష. చెప్తా ఉన్నా అధ్యక్ష, పేదల పక్షాన ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష. దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష,